పిల్లల్ని బాగా చదివించుకోవాలి, మంచి జాబ్ చేయాలి, మనీ బాగా ఎర్న్ చేయాలి అండ్ బాగా సేవ్ చేసుకోవాలి. ఇంటిని నీట్గా మెయింటైన్ చేయాలి, కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా. అసలు ఇంట్లో ఎక్కడ డస్టే ఉండకూడదు. టైంకి పూజ చేసుకోవాలి. ఒక మంచి భార్యగా ఉండాలి, అట్ ద సేమ్ టైం మంచి కోడలుగా ఉండాలి. ఇక గడుస్తున్న మంత్లో ఏవైనా ఫంక్షన్స్ ఇంట్లో ఉన్నా లేదా రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన వాళ్ళ ఫంక్షన్ అయినా ఆన్ టైంకి వెళ్ళాలి, ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయాలి, లేదా ఫంక్షన్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేయాలి. సో ఇవన్నీ మన ప్రయారిటీ లిస్ట్లో ఉంటాయి. అండ్ ఒకటైన తర్వాత ఒక పని అయిపోయిన తర్వాత ఒకటి అన్నీ కరెక్ట్గా ఇన్ టైంలో సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తాం కదా. బట్ చిన్న క్వశ్చన్ వేస్తాను, ఒక్కసారి ఆగండి, ఒక్కసారి పాస్ తీసుకోండి అండ్ ఒక్కసారి ఆలోచించండి. వాట్ అబౌట్ యువర్ హెల్త్? ఎస్, దిస్ వ్లాగ్ ఈజ్ టోటల్లీ ఫర్ ద ఉమెన్ హూ ఆర్ లాగింగ్ ఇన్ దేర్ హెల్త్. సో ఆల్రెడీ థంబ్నెయిల్లో మీరు చూసే ఉండింటారు, ఉమెన్ హెల్త్ అండ్ కిచెన్. మన హెల్త్కి మన కిచెన్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అండ్ మన హోమ్కి మన హార్మోన్స్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాము. సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుండా వింటున్నారా ఈ వ్లాగ్ని? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు రిసీవ్ నోటిఫికేషన్స్ ఆఫ్ ఎవ్రీ వీడియో దట్ ఐ అప్లోడ్. వర్కింగ్ ఉమెన్ కానీ హోమ్ మేకర్స్ కానీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ. ఇంట్లోనే ఉన్నా కానీ మనం చేయాల్సినటువంటి పనులు బాధ్యతలు చాలా ఎక్కువ. సో ఇంట్లో కూర్చున్నా బయటికి వెళ్ళి పని చేసినా మనకు రావాల్సినటువంటి డిసీజెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఆగవు కదా. పొద్దున్న లేస్తూనే థైరాయిడ్, పీసీఓడి, కొలెస్ట్రాల్, బ్యాక్ పెయిన్స్, మోకాళ్ళు, మెడాల నొప్పులు, బ్రెస్ట్ క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఫైబ్రాయిడ్స్, ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్, పీరియడ్ ప్రాబ్లమ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయో ఇంకెన్ని వస్తాయో. So first most important thing in this vlog is first give priority to your health, woman. మనం బాగుంటేనే మన ఇల్లు బాగుంటుంది, మన హెల్తీగా ఉంటేనే మన పిల్లలు హెల్తీగా ఉంటారు, మనం జాబ్ని సక్సెస్ఫుల్గా కన్సిస్టెంట్గా చేయగలుగుతాం. పొద్దున లేచిన వెంటనే మన బ్రెయిన్లో మార్నింగ్ స్ట్రెస్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. పిల్లలకి ఎక్కడ టైంకి ఆకలిస్తుందో, ఏం వండాలో, బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, మళ్ళీ మధ్యలో స్నాక్స్ ఏంటి, ఫ్రూట్స్ ఏం పెట్టాలి, ఇన్ని ఆలోచిస్తూ ఉంటాం. అండ్ ఏ టైంకి ఏం పనులు చేయాలి. అండ్ ఇంకా మన ఇంట్లో బాధలు కాకుండా పక్కింట్లో, అపార్ట్మెంట్లో, నైబర్స్లో, ఇంకా వాళ్ళ ఇంట్లో జరిగే బాధలు కూడా మనం వాటి గురించి కూడా మనమే బాధపడాలి. ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత బాధపడినా, ఎంత ఆలోచించినా, ఎంత ఓవర్ థింకింగ్ చేసినా కానీ మనం చేయగలిగింది ఏంటి లేదు, ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ వీటి వల్ల మనకే ప్రాబ్లమ్స్ ఇంకా ఎదురవుతాయి. అదెలా అంటారా? ఓవర్ థింకింగ్ అనే ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ చాలండి మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోవడానికి. మన బ్రెయిన్ని ఆలోచనలతో ఎంతగా కష్టపెడుతున్నామో అంతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగిపోతుంది. అండ్ వాటి ఎఫెక్ట్ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి మళ్ళీ మన హెల్త్ని రీగెయిన్ చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలే పడుతుంది. సో ఇవన్నీ జరగకుండా మన హెల్త్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఒక సింపుల్ చేంజెస్తో ఒక బెటర్ హెల్త్ని మెయింటైన్ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో ఇవాల్టి వ్లాగ్లో కొన్ని సింపుల్ చేంజెస్ చేస్తే మన హెల్త్ ఎలా బెటర్ అవుతుంది అనే పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ బై ద వే, ఈ పాయింట్స్ చెప్పినవి నేను కాదు, ఇవి చెప్పింది ఎవరంటే డాక్టర్ స్టేసీ. షీ ఈజ్ ఎ వరల్డ్ రెనౌండ్ ఎక్సర్సైజ్ ఫిజియాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ సైంటిస్ట్. అండ్ షీ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ నెక్స్ట్ లెవెల్. ఈ బుక్ చాలా నచ్చింది అండ్ ఇందులో కొన్ని పాయింట్స్ మీకోసం నేను ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాక్టర్ స్టేసీ గారు చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా? ఉమెన్ హెల్త్ స్టార్ట్స్ ఇన్ ద కిచెన్, నాట్ ఇన్ ద జిమ్.
సో ది ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు థింక్ ఇన్ ద కిచెన్ ఈస్ పక్క వాళ్ళకి ఏం వండాలి ఏం ఇవ్వాలి అని కాదు, ఫస్ట్ నువ్వు ఏం తీసుకుంటున్నావు, మార్నింగ్ హాట్ వాటర్ తీసుకుంటున్నావా, అండ్ బ్రేక్ఫాస్ట్కి ఏం తీసుకుంటున్నావు, లంచ్కి ఏం తీసుకుంటున్నావు, ఎంత హెల్తీగా తీసుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. And by the way, these are the other videos that I had made. So if you have a time, please just go through the channel and check out and try to comment what is the most useful thing that you learned from my videos. మన కిచెన్ ఉండేది పక్క వాళ్ళ కోసమే లేదా మన ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసమే అనుకుంటాం. కిచెన్ బాగుంటుంది ఎంత హెల్తీ ఫుడ్, ఎంత ప్రోటీన్ ఫుడ్ నువ్వు నీ బాడీకి ఇస్తున్నావు అండ్ హెల్తీ థాట్స్ని నీ బ్రెయిన్కి ఇస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఫస్ట్ మీరు బాగుంటే లాంగ్ రన్లో మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీ పిల్లలు బాగుంటారు. అండ్ డాక్టర్ స్టేసీ గారు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. కపుల్ వెయిట్ లాస్ గోల్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి కామన్గా వెయిట్ లాస్ గోల్ అనేది పెట్టుకుంటారు. దానికి తగ్గట్టు కామన్గా తింటూ ఉంటారు, దానికి తగ్గట్టు వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ చూస్తే మెన్ యొక్క రిజల్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఉమెన్ యొక్క రిజల్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. మెన్ వెయిట్ లాస్ ఫాస్ట్గా చేయగలుగుతాడు అండ్ ఫిట్నెస్ని బాగా ఇంప్రూవ్ చేయగలుగుతాడు. బట్ ఉమెన్ మాత్రం వెయిట్ లాస్ జర్నీ కుదరదు, కష్టంగా ఉంటుంది. ఎందుకంటే తనకి ఈజీగా బెల్లీ ఫ్యాట్ అనేది స్టోర్ చేసుకోగలిగేటటువంటి బాడీ కంపోజిషన్ ఉంది కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ వెయిట్ లాస్ జరిగినా కానీ ఫిట్నెస్ స్ట్రెంగ్త్ అనేది ఉండదు. త్వరగా నీరసపడిపోవడము, ఇన్యాక్టివ్గా లేకపోవడము, డల్గా ఉండడము, రోజంతా ఇలా ఫేస్లో గ్లో పోవడము, నీరసంగా కనిపించడం, ఇవన్నీ కనిపిస్తాయి. మరి ఇవన్నీ ఎందుకని? మనం హెల్తీగా తినడము, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినడము ఎంత ఇంపార్టెంటో మనం ఎక్సర్సైజ్ చేయడము అండ్ ఉమెన్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటున్నారు స్టేసీ గారు. సో ఫస్ట్ థింగ్ ఇన్ అవర్ మైండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మెన్ యొక్క బాడీ కంపోజిషన్ వేరు, ఉమెన్ యొక్క బాడీ కంపోజిషన్స్ వేరు అండ్ ఉమెన్లో ఉన్నటువంటి హార్మోనల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇద్దరికీ సేమ్ వర్కౌట్ అవ్వదు అనేది మనం బ్రెయిన్లో బాగా ఫిక్స్ చేసుకోవాలి. అండ్ తను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పారండి, చాలా బాగా నచ్చింది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు కపుల్స్ ఇద్దరు ఒకేసారి వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేశారంట. బట్ హస్బెండ్ తనకి ప్రీవియస్గా ఆల్కహాల్ డ్రింక్ చేయడము అండ్ ఎక్కువ స్వీట్స్ తినడము ఇలాంటి హ్యాబిట్స్ ఉండేవి. ఎప్పుడైతే వెయిట్ లాస్ జర్నీ ఇద్దరు కలిసి డిసైడ్ చేశారో తను వెంటనే ఆల్కహాల్ డ్రింక్ చేయడం ఆపేశాడు అండ్ స్వీట్స్ షుగర్స్ ఎక్కువ తీసుకోవడం కూడా ఆపేశారు అండ్ ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. వెంటనే తనకి యాబ్స్ అండ్ రిప్స్ అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గడము ఇవన్నీ బాగా జరిగాయి. బట్ ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఎ ఉమెన్గా మనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా కావలసినంత బెల్లీ ఫ్యాట్ మాత్రం స్టోర్ అవుతూ ఉంటుంది కదా. ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా, ఎంత డైటింగ్ చేసినా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, కీటో డైట్ అని, 1 meal a day, ఓ మై గాడ్ ఇంకా చెప్తూ పోతే ఎన్ని వెయిట్ లాస్ డైట్స్ ఉన్నాయో, ఎన్ని చేసినా ఈ స్టోరేజ్ బెల్లీ ఫ్యాట్ మాత్రం తగ్గదు. అండ్ హస్బెండ్ ఏమో లీన్గా, ఫిట్గా, బెటర్గా తయారవుతూ ఉంటే మనకేమో బెల్లీ ఫ్యాట్, పఫ్డ్ ఫేసు అండ్ చబ్బీ చీక్స్, ఇలా డబుల్ చిన్ ఫేసు అంటూ సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతూ పోతూ ఉంటాయి. అలా అని మనము వెయిట్ లాస్ గోల్ని అచీవ్ చేయలేమా అనేది కాదండి. ఇక్కడ తను ఏం చెప్తున్నారంటే మెన్ యొక్క బాడీ కంపోజిషన్ డిఫరెంట్, ఉమెన్ యొక్క బాడీ కంపోజిషన్ డిఫరెంట్. సో మెన్కి వర్కౌట్ అయింది, ఉమెన్కి వర్కౌట్ అవ్వదు. అది ఫుడ్ అయినా కానీ, ఎక్సర్సైజ్ అయినా కానీ. సో మనకు ఆకలి వేసినప్పుడు వాళ్ళకి ఆకలి అయ్యేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేయాలంటే ఏదో ఒక కొంచెం ఫుడ్ అయినా, హెల్తీ ఫుడ్ మనం తీసుకోవాలి. తీసుకోకుండా ఎక్సర్సైజ్ అనేది చేయలేం. వాళ్ళకి
ఫుడ్ అవసరం లేదు, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తినచ్చు. బికాజ్ మన థాట్స్ డిఫరెంట్, మన బాడీ కంపోజిషన్ డిఫరెంట్ అండ్ వీ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. సో డోంట్ కంపేర్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. ఎటువంటి కంపారిజన్ లేకుండా మన బాడీని అర్థం చేసుకుంటూ మనకు నచ్చిన డైట్, మనకి ఏది సూట్ అవుతుందో వాటిని మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి అంటున్నారు. అండ్ ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి, పిల్లలు ఎప్పుడు మనకు అనుకూలంగానే ప్రవర్తించాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన మాట వినాలి అని ఇలా ఎక్కువగా ఓవర్గా స్ట్రెస్ చేసుకోవద్దండి. కామ్గా, పీస్ఫుల్గా, ప్రశాంతంగా పనులు చేసుకుంటూ మెయింటైన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి హార్మోనల్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ప్రజెంట్ పిల్లల వల్ల చాలా స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ఒక పక్క స్కూల్ నుంచి ప్రెషర్, మీ వాడు హోంవర్క్ చేయలేదు, నోట్బుక్స్ రాయట్లేదు అండ్ ఏం నేర్చుకోవట్లేదు, ఇలా వాళ్ళ నుంచి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో ఇంటర్నల్గా మన బ్రెయిన్లో స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి అవన్నీ మళ్ళీ పిల్లల మీదే చూపిస్తాం. నువ్వు ఎందుకు చదువుకోవట్లేదు, నువ్వు ఎందుకు రాయట్లేదు అని. కామ్గా, ప్రశాంతంగా, కొన్నిసార్లు చదవకపోయినా రాయకపోయినా ఏం పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. ఎన్ని గంటలు చదివామా అనేది ముఖ్యం కాదు, ఎంతసేపు ఎఫెక్టివ్గా 1 గంట చదివినా కానీ చాలు. ఇంత బీటెక్లు, డిగ్రీలు చదివిన పేరెంట్స్ ఉండి కూడా మన పిల్లలు ఎఫెక్టివ్గా 1 గంట కూర్చుంటే పిల్లలకి మనం సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేమా? మరి ఎందుకు ఓవర్గా ఆలోచించి, ఓవర్గా స్ట్రెస్ తీసుకొని మన హెల్త్ని పాడు చేసుకోవడం చెప్పండి. కామ్గా, పీస్ఫుల్గా ఒక సబ్జెక్ట్ తీసుకొని రోజుకి 1 గంట మన పిల్లలకి కేటాయించి కూల్గా, కామ్గా సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశామంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అండ్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎందుకు రాదు చెప్పండి. సో పిల్లల చదువు విషయంలో ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి టోటల్గా స్ట్రెస్ అవుట్ అండ్ బర్న్అవుట్ కాకుండా మీ హార్మోన్స్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి. అండ్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ ఉమెన్ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్. మెన్తో పోల్చుకుంటే ఉమెన్కి బాడీలో ఇన్బిల్ట్గా బాడీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుందంట. సో అందుకే మనకి త్వరగా ఎంత డైటింగ్ చేసినా కానీ అంత త్వరగా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గదు. అండ్ అట్ ద సేమ్ టైం థై ఫ్యాట్, లవ్ హ్యాండిల్స్, డబల్ చిన్ ఇవన్నీ ఉన్నది ఫ్యాట్ వల్లనే. మరి ఈ ఫ్యాట్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి? సో ఈ ఫ్యాట్స్ తగ్గాలంటే మనకి బాగా తెలుసు, ప్రోటీన్స్ తీసుకోవాలి, సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎస్పెషల్లీ క్యాష్యూలో ఉంటాయండి. జీడిపప్పులు తినడము అనేది ఫ్యాట్ స్టోరేజ్ని బిల్డ్ చేస్తుంది అనే భ్రమలో ఉంటాము. బట్ జీడిపప్పుల్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యాట్ కటర్ లాగా ఉపయోగపడతాయి. సో ఏవైతే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటున్నామో వాటిని సాచురేటెడ్ ఫ్యాట్స్తో రీప్లేస్ చేసుకోవాలి. సో ఇవన్నీ మ్యాక్సిమం డ్రై ఫ్రూట్స్లో, మిల్క్లో, ఎగ్లో, చికెన్లో వీటిలలో ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము. అట్ ద సేమ్ టైం తను ఏం చెప్తున్నారంటే ఉమెన్కి లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి మన గ్రాండ్ పేరెంట్స్ లైఫ్ స్టైల్ని గమనించినామంటే తను ఏం స్ట్రెస్ చేస్తున్నారంటే గ్రాండ్ పేరెంట్ డైట్ అని అంటారు. అదేం లేదండి, గ్రాండ్ పేరెంట్ డైట్ అంటే మన గ్రాండ్ పేరెంట్స్ ఏం తినేవాళ్ళు, మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, ఈ 3 మీల్స్ మాత్రమే తీసుకునేవాళ్ళు. ఇక మధ్యలో మిడ్ డే స్నాక్స్ అని, మిడ్ డే మీల్స్ అని, అట్ ద సేమ్ టైం ఈవినింగ్ స్నాక్స్ అని ఏవి తీసుకునేవాళ్ళు కాదు. బట్ స్టిల్ దే ఆర్ మోర్ ఎనర్జెటిక్ అండ్ దే ఆర్ మోర్ ప్రొడక్టివ్, రైట్? మనము ఈ గ్రాండ్ పేరెంట్ డైట్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి మన లైఫ్లో ఒక 20% ఆఫ్ లైఫ్ని 20% ఆఫ్ డైట్ని యాడ్ చేస్తాం, ఎక్స్ట్రాగా ఎక్స్టెండ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే చాక్లెట్స్, బిస్కెట్స్, బన్స్, మిక్చర్, పకోడాస్ ఇవన్నీ యాడ్ చేస్తాం. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవి కూడా క్యాలరీస్ కౌంట్ చేస్తే ఒక మీల్కి సరిపోయేంత క్యాలరీస్ ఉంటాయి. సో ప్రతిదీ బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. అది చిన్న బిస్కెట్ అయినా, చాక్లెట్ అయినా, ఐస్ క్రీమ్ అయినా.
సో వ్లాగ్ ఎండింగ్కి అయితే వచ్చేసాము. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమేం పాయింట్స్ డిస్కస్ చేద్దామో ఒకసారి క్విక్గా రివైజ్ చేసేద్దాం. ఫస్ట్ థింగ్, హార్మోన్స్ ప్లే ఎ గేమ్. సెకండ్ థింగ్, ఈట్ హెల్తీ అండ్ ఈట్ రైట్ టైం. Third thing, strong women stress less and build strong family, and don't take too much stress about your kids. See you soon in another beautiful vlog.